కాకినాడ జిల్లాలో భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్యను రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. రొయ్యలు సాగు చేస్తున్న మహిళ భర్త రాత్రి వేళల్లో చెరువుల దగ్గరికి వెళ్లి అక్కడే ఉంటున్నాడు. గతంలో ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ గా చేసిన మహిళ ఆ సమయంలో కాలేజ్ స్టూడెంట్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నిన్న రాత్రి కూడా రోజులాగే చెరువు దగ్గరకు వెళ్లిన భర్త అక్కడ విద్యుత్ లేకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అర్ధరాత్రి ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో యువకుడు ఉన్నాడు. డోర్లు లాక్ చేసి పోలీసులు స్థానికులకు సమాచారం ఇచ్చిన భర్త యువకుని భార్యను రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, శంకరి కాకినాడ జిల్లా రామారావుపేటలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భర్త ఇంట్లోంచి బయటికి వెళ్లిన సమయంలో ప్రియుడిని అర్ధరాత్రి ఇంటికి పిలిపించుకున్న భార్య ఆమెక రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఘటన స్థానికులను నిగురిపరిచింది. స్థానికంగా ఓ వ్యక్తి అర్ధరాత్రి రొయ్యల చెరువులు రోజు వెళ్లి అక్కడ రొయ్యల చెరువులకు సంబంధించి దొంగల బారి ప్రమాదం ఎక్కువ ఉండడంతో అక్కడ దొంగల బారి నుంచి కాపాడుకోవడం కోసం రోజు అక్కడే వెళ్తున్నాడు. అయితే యథావిధిగా నిన్న అర్ధరాత్రి రొయ్యల చెరువులోకి ఇంటికి వెళ్లిన వ్యక్తి అక్కడ విద్యుత్ లేకపోవడంతో అక్కడ కాపలా కాయడు ఇబ్బందిగా భావించిన వ్యక్తి తిరిగి రామారావుపేటలో తన ఇంటికి వచ్చాడు. డోర్ తీయాలని చెప్పి భార్యకి ఫోన్ చేశాడు. అయితే ఎంతసేపటికి భార్య ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చి బెడ్రూమ్ కిటికీ తీసి చూడగానే తన భార్య వేరొక యువకుడితో అత్యంత సన్నిహితంగా ఉండడంతో షాక్తున్నాడు. దీంతో అక్కడికక్కడే ఇంటికి తలుపు గడియ పెట్టి ఇంటి యజమానితో పాటు భార్య బంధువులందరూ కూడా పిలిచి రెడ్ హ్యాండెడ్ గా వీరిద్దరిని పట్టించారు. అయితే కిటికీలోకి చూసిన వెంటనే భార్య ఎందుకు ఇలా గొడవ చేస్తున్నామని దాన్ని బెదిరించిందని తీరా సెల్ ఫోన్ టార్చ్ వేసి చూడగా లోపల వేరే వ్యక్తులతో నిలబేయడంతో కంగారు సమాధానం చెప్పిందని, ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులు రప్పించని చెప్పి భర్త చెప్తున్నాడు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శంకరి, రైట్ అప్పారావు. సార్ వచ్చారు, పోలీసు వచ్చారు. పక్కన పంపించారు, పక్కన పంపించండి. మాసి ఏమండి తీయమంటే లక్ష్మణ్ అండి. నేను రాత్రి 1 గంటకు వచ్చాను అన్నవరం నుంచి. నేను చెరువులు చేస్తాను, చెరువులో తీసుకొచ్చాను. 1 గంటకు తిరగడం తినేసి చెరువుల దగ్గరికి వెళ్ళి నేను మార్నింగ్ 7 గంటలకు వస్తాను, నాకు లంచ్ రెడీ చేసి పెట్టంటే సరే బాబు అని చెప్పేసి అండి. సార్ నేను చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కరెంట్ లేదు, సీడేమో శాంపుల్ కింద చెరువులో కట్టేసి సరే ఇంటికి ఫ్రెష్ అయ్యి ఇంటికి పడుకుని పొద్దున్న వెళ్దాం అని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు తలుపులను చేస్తున్నాయి. ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చేది, బెడ్రూమ్ విండో ఓపెన్ చేస్తే ఫోన్ చేస్తుంటే ఎక్కట్లేదు. అదే అని గట్టి గారితే అప్పుడు వేసింది. పక్కన ఎవరున్నారా అంటే ఎవరు లేరు పిల్లలు అన్నారు. పిల్లలు ఇద్దరు ఇక్కడ ఉన్నారు కదా ఎవరంటే ఎవరు లేరు అంటే నేను మొబైల్ టార్చ్ లైట్ చూసేటప్పటికి ఎవరు లేరు కావాలని అర్థం చేసేస్తాను, మీకు మర్చిపోయిందా తెచ్చేట్టిందా అర్ధరాత్రిలో కేకలేస్తున్నాం అన్నారు. అదే స్పీడ్లో నేను ఆ డోర్ ఈ డోర్ లాక్ చేసేసి మా ఇంటి వాళ్ళని అందరికీ పిలిచాను. తర్వాత అన్నయ్యకి వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి తమ్ముడికి వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలిపించాను. ఈ అబ్బాయి అయితే తను పిఎస్ఆర్ లా కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ గా చేసేది. అప్పుడు తను స్టూడెంట్, అందులో స్టూడెంట్ అంతకుముందు అందరూ స్టూడెంట్